నాదానుసంధాన ప్రాణాయామం చేయబోతున్నాం. ఇది ముఖ్యంగా మనసు కామ్లో అవ్వడానికి అండ్ బాగా ఆలోచనలు తగ్గేసి ప్రశాంతంగా ఉండడానికి ఈ అభ్యాసం బాగా వెళ్ళిపోతాయి. అలాగే వోకల్ కార్డ్ సిస్టమ్ కూడా యాక్టివ్గా ఉండడానికి గొంతు యొక్క సామర్థ్యం బాగా పెరుగుతుంది. ఇది శ్వాసను జోడిస్తూ శబ్దాలను ఉచ్చరిస్తాం కాబట్టి నాదము ప్లస్ శ్వాస కలుపుతాం కాబట్టి నాద ప్లస్ అనుసంధానం చేస్తాం కాబట్టి నాదానుసంధానం ప్రాణాయామం అంటారు. దీన్ని స్ట్రైట్గా కూర్చొని చిన్ముద్ర పెట్టుకొని గాలి బాగా తీసుకుని అకార శబ్దాన్ని ఉకార శబ్దాన్ని మకార శబ్దాన్ని విడివిడిగా చేయాలి. అకార శబ్దం గాలి పీల్చి గాలి ఒక శబ్దం ఉచ్చారణ చేయాలి. చూడండి, అలా పొట్ట లోపలికి లాగుతూ చివరి శబ్దం ఊపిరి ఉన్నంత వరకు చెప్పి ఆపేసేయాలి. మళ్ళీ రెండవసారి చేయాలంటే మళ్ళీ గాలి తీసుకొని మళ్ళీ గాలి వదిలి చేయాలి. ఇలా 15, 20 సార్లు, 30 సార్లు, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయగలిగితే మీకు వైబ్రేషన్స్ వచ్చి బాగా నరాల యొక్క వ్యవస్థ మొత్తం స్టిమ్యులేట్ అయ్యి మనసు కామ్లో ఉండడానికి బాగా ఉంటుంది. అలాగే అకార శబ్దమైన తర్వాత ఉకార శబ్దాన్ని కూడా ఇలాగే చేయాలి. గాలి కూర్చోండి, ఇలా ఊపిరి బాగా తీసుకొని ఊపిరి అయిపోయేంత వరకు ఎక్కువసేపు కనుక చేయగలిగితే రిజల్ట్స్ బాగా వస్తాయి. ఇలా ఉకారం అయిన తర్వాత మకార శబ్దాన్ని చేయాలి. గాలి పీల్చండి, ఇలా ఒక్కొక్కటి విడివిడిగా ఉచ్చరించిన తర్వాత అకార, ఉకార, మకార 3 శబ్దాన్ని కలిపి మనము ఉచ్చరించినట్లయితే ఓంకార శబ్దము. ఇది గాలిని బాగా అనుసంధానం చేసి ఎక్కువ సమయం చేసే ప్రయత్నం చేయాలి. గాలి పీల్చాలి, ఇలా 10-15 సార్లు బాగా చేసిన తర్వాత మీరు కామ్గా కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోతే సరిగ్గా ధ్యానం కుదరడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఈ ప్రాణాయామాన్ని ఖాళీ కడుపులో మీరు ప్రాణాయామ అభ్యాసం భస్త్రిక, కపాలభాతి ఇలాంటివి అయిపోయిన తర్వాత
చేసుకుని అప్పుడు మెడిటేషన్లోకి వెళ్తే మెడిటేషన్ బాగా పడుతుంది.